హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఆ డౌట్స్ ఏంటిదంటే, నేను రీసెంట్గా అయితే మీషో రీసెల్లింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. సో దాని గురించి అయితే ఎలా చేయాలనేది చాలామందికి అయితే కన్ఫ్యూజ్గా ఉంది. చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియో అయితే చూసేయండి. సో మనం వీడియోలో వెళ్ళే ముందు అయితే ఫస్ట్ అయితే ఈ ఛానల్ అయితే చూడండి, పరీ కలెక్షన్లో అయితే మంచి శారీస్, కుర్తీస్ అన్నీ ఆన్లైన్ బిజినెస్ అనమాట ఇందులో అయితే. సో మొత్తం జ్యువెలరీ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి, కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి. సో ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేయండి, చేసి అలా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కూడా ఇలా నా వీడియో చూసి కామెంట్ చేసినట్లయితే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే సో ఇలా అయితే నేను ప్రమోట్ చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేసుకోండి. సో ఈరోజు వీడియో ఏంటిదంటే, చాలామంది అడుగుతున్నారు, అక్క మనకి మార్జిన్ నిజంగానే మన బ్యాంకుకి క్రెడిట్ అవుతుందా, సో లేకపోతే ఫేక్ ఇది, లేదా మీషో రీసెల్లింగ్ అనేది ఫేక్ అనేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఇంకా ఏంది అడుగుతున్నారంటే, అక్క మనం ఆర్డర్ పెట్టుకొని సేల్ చేయాలా, మేము మా అడ్రస్కి తీసుకొని మేము సేల్ చేయాలా అనేసి అడుగుతున్నారు. సో అలా కాదండి. సో మీకున్న డౌట్స్ అన్నీ నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా అయితే మీ డౌట్స్ ఉన్నాయన్నీ క్లియర్ చేస్తాను. నేను వీడియో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో కంప్లీట్గా మీరు ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది. సో అప్పుడు నాకు కూడా కొంచెం సాటిస్ఫై, వీళ్ళకి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమైందనేసి. సో అప్పుడు నేను కూడా హ్యాపీ. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవచ్చు, మార్జిన్ది స్క్రీన్ షాట్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేమెంట్ ఫర్ ప్రోడక్ట్ మార్జిన్ ఆఫ్ ₹5 ఈజ్ సక్సెస్ఫుల్ అనేసి ఇక్కడ ఉంది కదా. అంటే ₹5 నేను ఎగ్జాంపుల్గా నేను అలా ₹5 మార్జిన్ అనేది యాడ్ చేసి ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశాను. సో ప్రోడక్ట్ రిసీవ్ అయిన 7 days తర్వాత నాకు ఇలా ₹5 అనేది క్రెడిట్ అయింది. సో ఇది ఇలా మనకు మీషో ద్వారా మెసేజ్ అయితే వస్తుంది. అలానే మనం యాప్లో కూడా మనం చూసుకోవచ్చు అమౌంట్ మనకి ఎప్పుడు క్రెడిట్ అయింది ఏంటి అనేసి. సో అప్పుడు మీరు మీ అకౌంట్లోకి వెళ్ళి ప్రొఫైల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు మై పేమెంట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్ మొత్తం అయితే ఇక్కడ ఉంటుంది. 12th June ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 8:20 AM మార్నింగ్ టైంలోనే మనకి మార్జిన్ అనేది ఎప్పుడైనా సరే యాడ్ అవుతూ ఉంటుంది. టోటల్ ఆఫ్ మార్జిన్ ₹5 నాకైతే క్రెడిట్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే, మనం ఏ ప్రోడక్ట్ది అంటే ఇక్కడ ఆర్డర్ నంబర్ కూడా ఉంటుంది అనమాట. మనం ఆర్డర్ చేసినప్పుడు మనకి ట్రాకింగ్ నంబర్, సో ఇవన్నీ ఉంటాయి కదా, నంబర్ అన్నీ ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ అయితే UTR నంబర్ ఇవన్నీ మనకి ఉంటుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్కి అమౌంట్ అయితే మనకు క్రెడిట్ అయింది అనేది. మీకు ఈ విధంగా అయితే మీ మై పేమెంట్స్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ పేమెంట్ ఏది క్రెడిట్ అయినా మీకు ఇక్కడ చూపిస్తుంది. అలానే ఏంటిదంటే, మీరు రిటర్న్ పెట్టిన అమౌంట్ కూడా క్రెడిట్ అయ్యేది మీకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో అలానే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్, మై బ్యాంక్ UPI డీటెయిల్స్ ఉంది కదా. సో అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ మీ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సో నాకైతే ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి సో నాకు బ్యాంక్ అకౌంట్ యాడ్ అని రాదు, నేను యాడ్ చేసుకున్నా కదా. UPI డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు అవి కూడా మీరైతే. సో సింపుల్గా మీకు పేమెంట్ కూడా క్లియర్గా అర్థమైంది కదా. అలానే బ్యాంక్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది కూడా నేను క్లియర్గా అయితే చెప్పాను కదా. సో సింపుల్. ఇంకొకటి ఇక్కడ రెఫర్ చేయడం ద్వారా మీకు ₹100 అనేది వస్తుంది. సో అంటే అప్పటికప్పుడు మీకు ₹100 అనేది వస్తుంది. మీరు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఆ ₹100 అనేది తగ్గుతుంది అనమాట. సో మీరు రెఫర్ చేయడం వల్ల. సో ఆ రెఫర్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను రెఫర్ చేశాను. సో రెఫర్ చేసి నా ఫ్రెండ్కి ₹100 అయితే వచ్చింది, నాకు కూడా 100 వస్తుంది. అలానే ఏంటంటే, వాళ్ళు ఏదైనా ఇప్పుడు ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే సో ఆ అమౌంట్ కూడా నాకు వస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా అయితే రెఫర్ చేయడం ద్వారా కూడా మనీ అయితే మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు మీషో ద్వారా అయితే. సో సింపుల్గా అండి. ఇంకా సో మనం ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాలంటే కస్టమర్ ఎవరైనా మనకి రీచ్ అయితే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, నేను రీసేల్ చేస్తున్నాను. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ ఒకరు నేను కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాను. సో ఫొటోస్ షేర్ చేసుకుంటే సో వాళ్ళు నాకు ఇది ఎంత అని కాస్ట్ అని అడిగినప్పుడు నేను విత్ మార్జిన్తో కలిపి నేను ఒక 500 అని నేను చెప్పాను అనుకోండి. 500 నేను చెప్పాను, కానీ నా మార్జిన్ అందులో ₹100 ఉంది. దాని ఒరిజినల్ కాస్ట్ 400. సో నేను విత్ మార్జిన్తో కలిపి నేను
సిఓడి ఆప్షన్ పెట్టి 500 అని. సో మనం ఆర్డర్ కన్ఫర్మ్ చేసేటప్పుడు అక్కడ మనకి ఆర్ యూ రీసెల్లింగ్ అని వస్తుంది. అప్పుడు మీరు ఎస్ అని నొక్కినట్లయితే అక్కడ మీకు మీ విత్ మార్జిన్తో 500 అనేది అమౌంట్ అనేది మీరు యాడ్ చేసి అప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. ఇప్పుడు కస్టమర్ అడ్రస్కి మనం ఆర్డర్ చేసినట్లయితే ఆ మార్జిన్ అనేది 100 రూపీస్ కూడా కలిపి వాళ్ళు 500 అనేది వాళ్ళకి ఆర్డర్ వెళ్ళినప్పుడు డెలివరీ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 అయితే తీసుకుంటారు. అలానే మీరు ఆర్డర్ పెట్టిన ఇన్వాయిస్లో కూడా అమౌంట్ అనేది 500 ఉంటుంది. మీరు మార్జిన్ యాడ్ చేసినట్లు అందులో అయితే ఉండదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి కూడా నేనైతే రెస్పాండ్ అవుతున్నాను. రిప్లై ఇస్తున్నాను. నేను ఎన్ని వీడియోస్ పెట్టాను, సో అన్ని వీడియోస్ కూడా కామెంట్స్కి అయితే నేను రిప్లై కూడా ఇస్తున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను అందరికీ రెస్పాండ్ అవుతున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ వీడియో ద్వారా కంప్లీట్గా అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అర్థం కానట్లయితే మళ్ళీ కూడా నాకు కామెంట్ అయితే చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.